దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య కాలంలోనే 6వ క్యారమ్స్ వరల్డ్ కప్ జరిగింది. అందులో మన భారత జట్టు ఛాంపియన్షిప్ గెలుచుకుంది. దాంతోపాటుగా ఇంకా కొంతమంది వ్యక్తిగతంగా కూడా విన్నర్స్ అయ్యారు. అందులోనూ కొంతమంది మన హైదరాబాద్కి చెందిన వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. అందులో ముగ్గురిని ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, ఆ క్యారమ్స్ వరల్డ్ కప్ గురించి, వాళ్ళు ఎలా దీంట్లోకి వచ్చారు, అలాగే ఆ వరల్డ్ కప్ విశేషాలు, ఇంకా జరగబోయే టోర్నమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అవన్నీ కూడా వారి ద్వారా తెలుసుకొని ఇంకా చాలామందికి ఇన్స్పిరేషన్ పంచే ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రీనివాస్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో 18 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి. ఇండియా మనకి ఛాంపియన్గా నిలిచింది. అందులో మన హైదరాబాద్కి చెందిన వాళ్ళే ముగ్గురు ఉన్నారు. దాంట్లో టీమ్స్లో విన్ అయిన వాళ్ళు, సింగిల్స్లో, డబుల్స్లో, అలాగే టీమ్స్లో కూడా. మీకు ఎలా అనిపిస్తుంది సక్సెస్? అలాగే వరల్డ్ కప్ గురించి ఇంకొన్ని విషయాలు మా దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు తెలియజేయండి. 6th క్యారమ్ వరల్డ్ కప్ కాలిఫోర్నియా జరిగింది. దాంట్లో నేను ఇండియాకి రిప్రజెంట్ చేశాను యాజ్ ఏ ఇండియా నెంబర్ 1 ప్లేయర్. 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, మెన్ సింగిల్, మెన్ డబుల్స్ అండ్ టీమ్ ఈవెంట్. అండ్ మన థర్డ్ ప్లేయర్ వచ్చేసి ఆదిత్య అండి, అతనికి కూడా 3rd ప్లేస్ వచ్చింది వరల్డ్ కప్లో. అండ్ అతను సెమీఫైనల్ నాతోనే ఓడిపోయాడు. అండ్ 3rd ప్లేస్ వచ్చేసి మన ఇండియా అతనే తో గెలిచాడు. అండ్ నేను వచ్చేసి మన ఆరిఫ్ అని యంగ్ ప్లేయర్ అండ్ మోస్ట్ అగ్రెసివ్ ప్లేయర్ అనొచ్చు, ఇప్పుడు పీక్ ఫామ్లో ఉన్నాడు. అతన్ని స్ట్రైట్ అంటే 2-0లో గెలిచి నేను మన తెలంగాణ అండ్ మన ఇండియాకి టైటిల్ తెచ్చాను. అండ్ దీనికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ స్విస్ లీగ్ అయ్యింది, యుఎస్ ఓపెన్ అయ్యింది, 4-5 కేటగిరీస్ అయ్యాయి. దాంట్లో మన ఇండియా వాళ్ళు అండ్ మన తెలంగాణ వాళ్ళు, హకీమ్ అని చెప్పి అతనికి బ్రాంజ్ మెడల్ వచ్చింది స్విస్ లీగ్లో. అండ్ చాలా హ్యాపీగా ఉంది అక్కడ వెళ్ళి ఆడేసి వచ్చినందుకు. యాక్చువల్లీ క్యారమ్ వచ్చేసి ఏషియన్ గేమ్సే డామినేషన్ ఎక్కువ ఉంది. సో మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా బాగానే ఉన్నారు. అండ్ రీసెంట్లీ చూసుకుంటే మనం టీమ్ ఈవెంట్ 3-0తో గెలిచాము. అండ్ 2018లో మనం కొరియాలో టీమ్ ఈవెంట్ ఓడిపోవడం జరిగింది శ్రీలంకతో. అండ్ ఈసారి కంప్లీట్ 3-0తో మనం హోల్ మెడల్స్ ఇండియానే సాధించింది. అంటే అందరు అనుకుంది ఏంటంటే ఇది ఓన్లీ ఇండియా గేమ్ అనుకుంటారని. ఒకసారి మీరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కానీ మీరు మ్యాచెస్ అది చూడడంతో మీకు తెలుస్తుందట. అంటే ఇండియా దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే అఫెన్స్, డిఫెన్స్ రెండు ఉంటాయి. సో దాంట్లో మన ఇండియన్స్ చాలా ఈజీగా మెడల్స్ తేవడం జరుగుతుంది. ఇప్పుడు క్యారమ్ చూసుకుంటే ఏషియన్ గేమ్, కానీ యుఎస్ఏ వాళ్ళు ఇప్పుడు రీసెంట్ ప్రీతి ఒకటి అని ఒక ప్లేయర్ ఉంది, ఆమె అంటే లేటెస్ట్ ప్లేయర్ 3rd ప్లేస్ వచ్చింది తనకి విమెన్ కేటగిరీలో. అంటే గేమ్ ఎంత చేంజ్ అయింది చూడండి. అంటే వెస్ట్రన్ కంట్రీస్ కూడా వెళ్ళింది, యూరోపియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు చాలా. కాకపోతే మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యారమ్లో డిఫెన్స్, అఫెన్స్ రెండు ఉండడం వల్ల మనం చాలా ముందు ఉన్నాము ఇంటర్నేషనల్లో. ఓకే, ఈ వరల్డ్ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుందండి? వరల్డ్ కప్ వచ్చేసి ఎవ్రీ 4 years అండి. ఇది నా 2nd ఫైనలిస్ట్. నేను 2014లో విన్నర్ వరల్డ్ కప్ అండ్ 2024లో విన్నర్. ఓకే, తర్వాత ఇంతకుముందు మీరు ఎలాంటి ప్రైజెస్ గెలిచారు, ఏ టోర్నమెంట్స్ పాల్గొన్నారు? ఇండియా లెవెల్లో వచ్చేసి నేను 4 నేషనల్స్ గెలిచాను అండ్ 2 ఫెడరేషన్ కప్స్, ఈక్వల్ టు 6 నేషనల్స్ అనుకోవచ్చు. అండ్ అండర్ 14 అండ్ అండర్ 18 నేషనల్ ఛాంపియన్. అండ్ నేను ఇండియన్ ఆయిల్లో యాజ్ ఏ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. త్రూ స్పోర్ట్స్ కోటా వచ్చింది. అండ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ అని 2012లో అయింది. సో 3 times ఏషియన్ ఛాంపియన్షిప్ సిల్వర్ మెడలిస్ట్ అండ్ సార్క్ ఛాంపియన్షిప్ ఫైనలిస్ట్. అంటే ఇలా చాలా మెడల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ మెడల్స్. అండ్ ఇంకా రానున్న రోజులు ఇంకా మెడల్స్ తేవాలని కోరిక. ఇప్పుడు సింగిల్స్, డబుల్స్ మరియు టీమ్ ఛాంపియన్షిప్ ఉంది కదా. సింగిల్స్ అంటే ఒక్కొక్కరు ఆడతారు, డబుల్స్ అంటే ఇద్దరిద్దరు. సో టీంలో ఎలా ఆడతారు, ఎలా దాన్ని క్యాల్కులేట్ చేస్తారండి? టీంలో ఎట్లా అంటే బెస్ట్ ఆఫ్ 3 points ఉంటాయి, 2 singles అండ్ 1 doubles ఉంటుంది. సో దాంట్లో 2 singles వచ్చేసి నేను, ఆరిఫ్ అని చెప్పి ఎవరైతే నాతో ఫైనలిస్ట్ ఉన్నారో మేమిద్దరం సింగిల్స్ ఆడుకుంటూ, అండ్ డబుల్స్ ఆదిత్య అండ్ సందీప్ కంటిన్యూ గెలుచుకుంటూ వచ్చి 3-0తో మనం ఫైనల్స్ గెలవడం జరిగింది ఇండియా టీం. ఇండియా డామినేషన్తో పాటుగా మన తెలంగాణ, హైదరాబాద్ డామినేషన్ కూడా ఎక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి? దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనొచ్చు. ఇది నాది దాదాపు 13th year నేను ఇండియాకి ఆడడం. అండ్ ఎప్పుడు మా ఆర్గనైజేషన్ సపోర్ట్ ఉంటుంది ఫుల్. సో దానివల్ల మేము కంప్లీట్ ఫుల్ ఫోకస్ క్యారమ్ పైన పెట్టడం జరుగుతుంది.
అండ్ థ్యాంక్ యూ ఇండియన్ ఆయిల్ ఫర్ సపోర్టింగ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ది ఓన్లీ ఆర్గనైజేషన్ ఈ ఈస్ గివింగ్ ఫుల్ టైమ్ రిలీఫ్ ఫర్ స్పోర్ట్స్మెన్స్. సో రాబోయే క్రీడాకారులు ఇప్పుడు వృద్ధిలోకి వస్తున్న వాళ్ళకి, ఆడుతున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఎలాంటి ప్రోత్సాహం ఉంది, వాళ్ళు ఎలాంటి టోర్నమెంట్స్లో పాల్గొంటే వాళ్ళకి ఈ పోటీతత్వం పెరిగి మనకి ఇంకా ఇండియాకి మంచి భవిష్యత్తు ఉందంటారు? యాక్చువల్లీ ఏ స్పోర్ట్స్ అయినా కూడా యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయాలి. అంటే బిలో 6 years 7 years అనుకోవచ్చు. వాళ్ళకి గ్రాస్పింగ్ పవర్ కానీ ఇది కానీ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ అబోవ్ 14 years తర్వాత అంటే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది గ్రాస్పింగ్ పవర్లో. సో ఈ జనరేషన్లో మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయడము ఇదంతా జరుగుతుంది. సో పిల్లలు మ్యాక్సిమం ఏదైనా నేర్చుకోవాలంటే ఫస్ట్ యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయండి. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మీరు ఫోకస్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే జనరేషన్ మారుతుంది. మొబైల్స్, ఫ్రీ ఇంటర్నెట్ వల్ల చాలా ఎడ్యుకేషన్ ప్రెషర్ కూడా ఎక్కువ స్పోర్ట్స్లో రానియకుండా కష్టం అవుతుంది. ఇప్పుడు క్యారమ్ బోర్డ్ అంటే ప్రతి ఇంట్లోనే ఉంటుంది, దాదాపు పిల్లలు అందరూ ఆడుతుంటారు. కానీ ఒక ప్రొఫెషనల్గా తీసుకోవాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందిలో వస్తుంది. టెక్నికాలిటీస్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు, దీని మెలకువలు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ప్రతి ఒక్కరు ఆడతారు. మామూలుగా సమ్మర్ హాలిడేస్లో కూడా ప్రతి ఇంట్లో క్యారమ్ బోర్డు ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి? ఇంకా అంటే ప్రొఫెషనల్ లెవెల్లో ఎక్కువ మంది రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు క్యారమ్ ఏంటంటే హార్డ్లీ ఒక 50 members చూడగానే క్యారమ్ కవర్ అయిపోతుంది. ఎందుకంటే క్యారమ్ సైజ్ వచ్చి 32 inches. సో క్యారమ్ ఇప్పుడు లేటెస్ట్గా చూస్తుంటే మనం ఈ 15 years నుంచి వీడియోస్ అది పెరిగి కొంచెం కాంపిటీషన్ కూడా హై లెవెల్లో ఉంది. సో క్యారమ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది అండ్ రిక్రూట్మెంట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి డే బై డే. ప్రీవియస్లీ చూసుకుంటే 15-20 years బిఫోర్ ట్రైన్ రిజర్వేషన్స్ కూడా దొరికేది కాదు ఏ స్పోర్ట్స్ అయినా కూడా. ఇప్పుడు మనకి అన్ని ఫెసిలిటీస్ స్పోర్ట్స్ కోటాలో దొరుకుతున్నాయి. స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఈజీగా అవుతున్నాయి. ఒకప్పుడు చాలా కష్టమయ్యేది, ట్రైన్స్ కూడా తక్కువ ఉండి చాలా కష్టం అవుతుంది. అవును, నిజమే. మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. అవును. మరి ఇప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి పోటీలో పాల్గొనాలంటే మీకు ఆర్థిక సహకారం కావచ్చు, ఒక మధ్యతరగతి వ్యక్తికి కాలిఫోర్నియాలో పాల్గొనే అవకాశం చాలా అరుదుగా వస్తుంది, ఆర్థికంగా కష్టం. సో ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు నాకంటూ పిఎస్పిబి ఆర్గనైజేషన్ ఉంది, పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్. వాళ్ళు కంప్లీట్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మా తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ కూడా చాలా సపోర్టివ్ ఆల్ ద టైమ్. అండ్ వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము స్పోర్ట్స్ అసోసియేషన్. ఎందుకంటే బిఫోర్ ఆర్గనైజేషన్ జాయినింగ్ మాకు బ్యాక్ బోన్ అంటూ ఒక స్టేట్ ఆర్గనైజేషనే. దాని నుంచే మేము స్టేట్లో రిప్రజెంట్ చేసి ఉద్యోగం రావడము, దాని తర్వాత ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీ ఇవన్నీ చూసుకుంటూ నెక్స్ట్ యంగ్ జనరేషన్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు ప్రొఫెషనల్గా ఉన్న తర్వాత జరిగే టోర్నమెంట్స్ సరిపోతాయి, ఇంకా ఎక్కువ అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా వ్యవస్థాగతంగా కింది స్థాయిలో కూడా టోర్నమెంట్స్ నిర్వహించాల్సిన అవసరం స్కూల్ లెవెల్లో కూడా ఉందంటారా? ఎట్లా ఉంటుంది? ఒకప్పుడు 20 years కింద క్యారమ్ గేమ్స్ ఉండేది స్కూల్ గేమ్ ఫెడరేషన్ గేమ్స్లో. ఆల్మోస్ట్ వాళ్ళు 18 years అలా అవుతుంది, తీసేశారు వాళ్ళు. సో క్యారమ్ని మళ్ళీ యాడ్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్యారమ్ అనే స్పోర్ట్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన స్పోర్ట్సే. దాన్ని ఎంకరేజ్ చేయకుండా ఏంటంటే అది ఓన్లీ స్లమ్ వాళ్ళు ఆడే గేమ్ లాగా చూసి దాన్ని టైం పాస్ కోసం అలా చూడడం తప్పించి ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఎవరు చూడడం మాకు కూడా బాధ ఉంటుంది. కాకపోతే యాజ్ ఎ స్పోర్ట్స్ మెన్ మేము దాన్ని మర్చిపోలేము. అంటే మా స్పోర్ట్స్ని మేము హై లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయడము, కంట్రీకి మెడల్స్ ఇవ్వడము, అది మా డ్యూటీ మాది అవుతుంది. ఇప్పుడు క్యారమ్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలనేది అది ఐసీఎఫ్ అండ్ ఏఐసీఎఫ్ వాళ్ళ డ్యూటీ ఉంటుంది. పిల్లలు ఇందాక మీరు అన్నట్టుగా తక్కువ వయసులో నేర్చుకోవాలన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయి నేర్చుకోవడానికి? అకాడమీస్ కానీ కోచెస్ కానీ ఉన్నారా అట్లాంటి వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి? ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ అయ్యేది జిహెచ్ఎంసీ అని. ఒకప్పుడు ఎంసీహెచ్ అనేవారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ అంటున్నారు. దాంట్లో సమ్మర్ క్యాంప్ అవుతుండే. ఆ 2 months నేను కంప్లీట్ మార్నింగ్ ఈవినింగ్ వెళ్తుండే మన ప్యాట్నీ స్విమ్మింగ్ పూల్కి. ఇప్పుడు చాలా అంటే తగ్గిపోయింది, అలా ఎంకరేజ్మెంట్ లేదు. సో దాన్ని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఒక అకాడమీ, నాకంటూ ఒక పెద్ద అకాడమీ ఓపెన్ చేసి ఎంతమంది అయితే అంతమంది వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇచ్చుకుంటూ మన తెలంగాణకి అండ్ మన ఇండియాకి మంచి ప్లేయర్ని ప్రొడ్యూస్ చేయాలని ఒక డ్రీమ్ నాది. ఇదండి మన క్యారమ్ బోర్డ్, మన ఇళ్లలో ఉంటుంది. కానీ శ్రీనివాస్ గారు ఇది ఎంత ప్రత్యేకంగా చేయించారంటే చాలా బరువుగా ఉంది. ఈ లోతు కూడా దాదాపుగా 1.5 inch ఉందన్నమాట. సో మన ఇళ్లలో ఉంటుంది. కానీ ఇంకా అంటే మన దేశంలో క్రికెట్కు ఉన్నంత ప్రాచుర్యం వేరే క్రీడల్లో లేదు.
అదే క్రికెట్లో ఏ విషయం గురించి అయినా చిన్నపిల్లలు ఈజీగా చెప్పేస్తారు. మరి క్యారమ్స్లో కూడా మనకు తెలియని విషయాల గురించి మనం శ్రీనివాస్ గారిని ఈ టెక్నికాలిటీస్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్గా ఎలా ఉంటాయి, లోకల్లో ఎలా ఉంటాయి అడిగి తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా రోజులైంది, ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తానండి. సో మరి నేను కూడా ఒకసారి వెళ్ళొచ్చా, చూద్దాం. ఓ చాలా రోజులైంది, శ్రీనివాస్ గారు పక్కన ఉన్నారు కాబట్టి పడిపోయింది అనమాట. థ్యాంక్ యూ. సో శ్రీనివాస్ గారు, ఈ బోర్డు ఫస్ట్ నుంచి ఇలాగే ఉందా, ఏమైనా చేంజెస్ వచ్చాయి ఈ మధ్యకాలంలో? యాక్చువల్లీ స్టార్టప్ అయింది వచ్చేసి బోర్డు 32 ఇంచెస్ ఉండకపోతుండే, ఇది 32 అనమాట. అప్పటి వాళ్ళు 36 ఇంచెస్ ఆడేవారు. పెద్ద బోర్డు. అండ్ పాకెట్స్ కూడా ఇది ఉంటుండే, కాయిన్స్ వెయిట్ ఉంటుండే, చాలా డిఫరెంట్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా ఉంటుండే. చాలా కష్టం కదా ఇంకా అది, చాలా టఫ్ కంపేర్. టెస్ట్ మ్యాచ్ నుంచి మనకి T20 వచ్చినట్టుగా. T20 వచ్చినట్టు అయిపోయింది మనకి. దీంట్లో ఫ్రిక్షన్ ఎక్కువ, మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది, రీబౌండ్ అట్లా. సో కొన్ని టెక్నికాలిటీస్ చెప్పండి. అంటే ఇళ్లలో అందరికీ ఉంటుంది కానీ టెక్నికాలిటీస్ పాయింట్స్ సేమ్ పాయింట్స్ ఉంటాయి, 25 పాయింట్సే ఉంటాయి ఇంటర్నేషనల్గా కూడా? ఇంటర్నేషనల్లో వచ్చేసి మనకి 25 పాయింట్స్ అండ్ క్వీన్ వాల్యూ వచ్చేసి 3 పాయింట్స్ అండ్ ఫుల్ గేమ్ ఉంటుంది ఫైనల్స్లో అండ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్. కంపేరిటీ మనకి ఓల్డెన్ డేస్లో చూస్తే ఇప్పుడు 10 సెకండ్స్ అటెంప్ట్ అనమాట. ఒక్క అటెంప్ట్ 10 సెకండ్స్ లోపు చేయాలి. టైం అయిపోతుంది. 15 సెకండ్స్ ప్రీవియస్లీ ఉంటుండే. సో దానివల్ల టైం ఎక్కువ అవుతుందని మనకి ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ రూల్స్ అన్నీ అప్గ్రేడ్ అవుతుండు. సో 10 సెకండ్స్లో ఒక అటెంప్ట్ అనమాట. దో ఇప్పుడు మూమెంట్ కూడా ఫాస్ట్ ఉంటుంది. ఇది రీబౌండ్ ఉంది, ఇది ఒకప్పుడు ఇంత ఫాస్ట్ ఉండేది కాదు, స్లో ఉంటుండే అనమాట. అప్పటి వాళ్ళు స్ట్రోక్ ఎక్కువ, పవర్ ఎక్కువ వాడేవారు. క్యారమ్ బోర్డు మారిందనమాట. క్యారమ్ బోర్డ్ సర్ఫేస్ ఇప్పుడు చాలా డెలికేట్ అండ్ ఈ జనరేషన్ తగ్గట్టు ఈ బోర్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది. కాయిన్స్ కూడా ఒకప్పుడు వెయిట్ ఉంటుండే, ఇప్పుడు కాయిన్స్ అన్నీ 5.3 అంటే 5.5 గ్రామ్స్ అట్లా. సో ఇంటర్నేషనల్ కూడా ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు? ఇంటర్నేషనల్ కూడా సేమ్ స్టాండర్డ్. ఇంటర్నేషనల్ వచ్చేసి ఆల్మోస్ట్ వాళ్ళు 30 years అవుతుంది ఎస్టాబ్లిష్ అయ్యి. మనకి 25 కంట్రీస్ అఫిలియేటెడ్ టు ఇంటర్నేషనల్ క్యారమ్ ఫెడరేషన్. 25 కంట్రీస్ ఉన్నాయి. 20. సో ఇందాక మీరు అన్నారు కదా 10 seconds లోపల మనం స్ట్రైక్ ఇవ్వాలి, అంటే ఒక అటెంప్ట్. మొత్తంగా గేమ్ ఎంత టైం ఉంటుంది దానికి? క్యారమ్లో టైం లిమిట్ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. మేబీ పార్టిసిపేషన్, నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఫ్యూచర్లో ఎక్కువ అవుతే మేబీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు చేంజ్ చేయగలుగుతారు. ప్రస్తుతానికైతే మనకి గేమ్ కంప్లీట్ అయ్యే వరకు అంటే 25 పాయింట్స్ ఆర్ 8 బోర్డ్స్, అంటే 4 బోర్డ్స్ ఈచ్ బ్రేక్ ఉంటుంది. సో 25 పాయింట్స్ ఆర్ 8 బోర్డ్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని రూల్ ఉంది. ఓకే, ఇంకా ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇంటర్నేషనల్గా ఆడేటప్పుడు? మెయిన్ స్ట్రైకర్ అండి. ఇప్పుడు స్ట్రైకర్ ఉంది కదా, స్ట్రైకర్ మనకి 15 గ్రామ్స్ ఉండాలి. 15 కంటే 15.01 ఉన్నా నాట్ ఎలిజిబుల్. సో ఫస్ట్ స్ట్రైకర్ వెయిట్ అండ్ డయా కంప్లీట్ మనకి అండర్ రూల్లోనే ఉంటేనే దానికి ఎలిజిబిలిటీ టు పార్టిసిపేట్. ఆర్గనైజేషన్ ఎవరైతే ఇప్పుడు టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు యాజ్ పర్ ఏఐసిఎఫ్ అంటే ఆల్ ఇండియా క్యారమ్ ఫెడరేషన్ క్లాస్లో ఉంటుంది. సో దాని తగ్గట్టు వాళ్ళు ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పియడము అది అన్నీ జరుగుతుంది. స్ట్రైకర్ మాత్రం పర్సనల్గా మేమే క్యారీ చేయాల్సింది వస్తుంది. మీకు అక్కడ ఎలా అనిపించింది కాలిఫోర్నియాలో ఆడేటప్పుడు? అక్కడ అంటే మన దేశం కాదు, డిఫరెంట్ వెదర్ కండిషన్, ఏమైనా ప్రెషర్ ఫీల్ అయ్యారా? కాలిఫోర్నియా వెళ్ళే ముందు నేను చాలా ఫేస్ చేశాను. అంటే నాది 2 times వీసా రిఫ్యూజ్ అయింది. ఈవెన్ నేను ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్నా, బట్ ఎందుకు వీసా రిజెక్ట్ అయింది అనేది తెలీదు. బట్ సమ్ పేపర్ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్ లేదని చెప్పి అన్నారు. దాని తర్వాత కరెక్ట్ చేసుకొని 3rd time 28th వీసా వచ్చి నేను 4th ఇండియన్ క్యాంప్ అటెండ్ అయ్యాను. సో అది కొంచెం చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యాను. అండ్ 21 days దాకా ప్రాక్టీస్ లేదు నాకు వరల్డ్ కప్కి ముందు. అండ్ నేను కానీ కంటిన్యూగా నా మైండ్లో ఒకటే ఉంటుంది, అంటే క్యారమ్సే నేను ఆడుతున్నట్టు విజువలైజేషన్. అంటే మా ఇండియా కోచ్ ఉండేది ఒకప్పుడు, అరుణ్ దేశపాండే అని. ఆయన మీరు ప్రాక్టీస్ చేయకున్నా కూడా మీరు విజువలైజేషన్ ద్వారా కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఇది చెప్పాడు 2008లో. సో నేను అది మైండ్లో గుర్తుపెట్టుకొని 24 hours నా మైండ్ సెట్ క్యారమ్ పైన నేను ఆడుతున్నట్టు ఫీల్ అయ్యి, సో దాని తర్వాత వీసా వచ్చిన తర్వాత నేను కంప్లీట్ 10 days ఫుల్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత వరల్డ్ కప్ కాలిఫోర్నియా వెళ్ళి మెడల్ సాధించి అండ్ మన ఇండియాకి అండ్ మన తెలంగాణకి చాలా ప్రౌడ్ మూమెంట్. ఎంత టైం ప్రాక్టీస్ చేస్తారు రోజు? నేను డైలీ 12 hours ఆడతాను. అంటే హార్డ్లీ మార్నింగ్ టు ఈవినింగ్
బ్రేక్ తీసుకుంటూ 3 అవర్స్ కొంచెం బ్రేక్, మళ్ళీ 3 అవర్స్ కొంచెం బ్రేక్, అలా 12 అవర్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఈవెంట్ అనౌన్స్ అయిందంటే అపోనెంట్ కంపల్సరీ ఉండాలి, క్లబ్స్కి వెళ్ళడము అండ్ మార్నింగ్ వార్మప్ చేసుకోవడము. అంటే మార్నింగ్ వార్మప్ అంటే ఈజీగా 4 అవర్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు జనరల్గా మనం సోలో ఒక్కరు ఆడితే 12 అవర్స్ ఆడితే మనం ఈ కాయిన్లు వేస్తాం కదా పాకెట్లో నుంచి కాయిన్లు తీయడానికే 4 అవర్స్ వెళ్ళిపోతుంది. అంటే 12 అవర్స్లో అంటే ఎంత మనం క్వాలిటీ టైం ఇచ్చినా కూడా టైం అనేది వేస్ట్ అవుతుంది. బట్ అందరూ 12 అవర్స్ అంటే 12 అవర్స్ ఎలా ఆడతాము అని దాంట్లో కాయిన్ తీయడం ఉంటుంది, స్ట్రైకర్ పాస్ చేయడం ఉంటుంది, అపోనెంట్ కానీ మనం కానీ. సో టైం ఓవరాల్గా మేనేజ్ చేసుకొని చేయగలిగితేనే క్యారమ్లో అచీవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇండోర్ గేమ్స్ చూసుకున్నప్పుడు చెస్ కంప్లీట్గా మైండ్ గేమ్, క్రికెట్ మైండ్ ప్లస్ బాడీ గేమ్. క్యారమ్స్ని ఎట్లా డిస్కషన్? క్యారమ్ ఎట్లా అంటే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఉన్న గేమ్ ఇది. ఐ కోఆర్డినేషన్ ఒకవేళ ఇలా చూసుకుంటూ మనం స్ట్రైకర్ ఇలా వదిలినా కాయిన్ వెళ్ళదు. ఒకవేళ ఐ సైడ్ స్ట్రేట్ ఉండి స్ట్రైకర్ డివేట్ అయినా కూడా కాయిన్ వెళ్ళదు. ఈజీ పాకెట్లో ఉన్న కాయిన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డబుల్ డీ పడే ఛాన్స్ ఉంటుంది. సో క్యారమ్ ఏంటంటే హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ గేమ్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సడన్గా మేము ఇక్కడ ఆడుతున్నాము, ఎవరో అన్నోన్ స్పెక్టేటర్ అలా వెళ్తున్నాడు అనుకోండి, విజన్ అలా వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా ఫోకస్గా పెట్టుకుంటూ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్లో వండుకుంటూ ఆడాలి క్యారమ్. చాలా డిఫికల్ట్ రెండింటిని మేనేజ్ చేయడానికి. సో అసలు ఒకసారి వెనక్కి వెళ్తే మీకు క్యారమ్స్ ఆడాలన్న ఆశ ఉత్సాహం ఎలా కలిగింది? ఎవరు దానికి ప్రేరణ? దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు మీరు? యాక్చువల్లీ మా బ్రదర్ వచ్చేసి మా బిగ్ ఫ్యామిలీ మాది, 5 మెంబర్స్, నేను యంగర్. థర్డ్ బ్రదర్ వచ్చేసి అతను క్యారమ్ ప్లేయర్ అనమాట. చిన్నగా ఉన్నప్పుడు అది నాకు తెలీదు ఎంటిల్ ఎప్పుడంటే అతను క్యారమ్ ఒకటి ఇంత పెద్ద బోర్డు రెంట్ తెచ్చుకున్నాం మేము, మా బ్రదర్. సో అప్పుడు ఆడుతుంటే అరుగు పైన పెట్టి ఇదేంటి కొత్తగా ఉంది అని చెప్పి, కొత్తగా నేను అప్పుడే చూశాను బోర్డు. సో దాని తర్వాత నేను కూడా ఆడతానని చెప్పి, అంటే నీకు ఇప్పుడే రాదు టైం పడుతుంది అని చెప్పి మా బ్రదర్ అనడము. సో దాని తర్వాత అలా ఇంట్రెస్ట్ ఆ రోజు క్లిక్ అయింది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా నీకు రాదు అంటే ఒక లోపల ఇది ఉంటుంది కదా, అట్లా నాకు ఎందుకు రాదు నేను కూడా ఆడతాను అని చెప్పి అప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత రెగ్యులర్గా బోర్డు ఆడడము. అది చూసి మా బ్రదర్ స్కూల్ టోర్నమెంట్ అయింది అప్పుడు, డిస్ట్రిక్ట్ స్కూల్ టోర్నమెంట్స్ అయ్యేది. సో దాంట్లో నేను విన్నర్ అనమాట క్యారమ్. ప్రాక్టీస్ చేస్తే మామూలుగానే ఆడుతుండే అప్పుడు. అంటే ఒక్కసారి చూడడంతో స్కూల్ గేమ్స్ ఎలా ఉంటుంది అందరు బేసికే. సో నేను ఇంటి దగ్గర ఆడడము 1-2 మంత్స్, దాని తర్వాత స్కూల్ టోర్నమెంట్ అవ్వడము, అది గెలవడము. దాని తర్వాత అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళు చూసి మంచిగా ఆడుతున్నాడు అని చెప్పి నేను అండర్ 14 నేషనల్ సెలెక్ట్ అయ్యి, దాని తర్వాత ఇండియా నెంబర్ 8 వచ్చి అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. సో దాని తర్వాత నేను 2006లో నేషనల్ విన్నర్ అండర్ 14, దాని తర్వాత 2010లో జూనియర్ నేషనల్స్ విన్నర్. సో దీనికి ముందు ప్రాక్టీస్ చేయడానికి చాలా కష్టపడేది, ఎందుకంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ, 5 బ్రదర్స్, ఒక్కరే అర్న్ చేయాలి, ఫ్యామిలీ మొత్తం తినాలి. ఆ టైంలో అలా ఉండేది. సో రెగ్యులర్గా బోర్డు ఆడడానికి కూడా దొరకకపోతుండే, అంటే బోర్డు ఉంటుంది ఇంట్లో. సో ఏం చేయాలి, టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు 1-2 కాయిన్స్ అట్లా గ్యాదర్ చేసుకొని 9 కాయిన్స్ రెడ్ అన్నీ రెడీ చేసుకొని, మన చిన్నగా ఉన్నప్పుడు వనగల పీట ఉంటుంది చూడండి, ఇట్లా చింతగింజలు ఇలా ఆడతారు, అది ఉండేది ఇంట్లో. మా మమ్మీ వాళ్ళు అంటే ట్రెడిషనల్ ఊరు నుంచి వచ్చాము కాబట్టి అది ఇలా పెట్టుకొని చాక్ పీస్తో గీసుకొని నేను బండల మీద ఆడినాను. నేను ఫస్ట్ నేను 2003 ఎండింగ్లో చెప్తున్నాను. దాని తర్వాత మా బ్రదర్ చూసి క్యారమ్ పిచ్చి ఎక్కువ ఉన్నట్టుంది అని చెప్పి మా బ్రదర్ చిన్న బోర్డు తెచ్చి పెడితే నేను దాంట్లోనే రెగ్యులర్గా ఆడుతుండే డైలీ. స్కూల్కి ముందు అంటే మార్నింగే లేవడమే బోర్డు, మళ్ళీ స్కూల్ వెళ్ళి రాగానే మళ్ళీ క్యారమ్ బోర్డు. అంటే ఇక కంప్లీట్ ఇంట్రెస్ట్ దీనిపైనే పెట్టాను. ప్రొఫెషనల్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ప్రొఫెషనల్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది అంటే 2004లోనే మన హైదరాబాద్ వచ్చి మనకి మెరిట్ ఒక్కటి కూడా రాలేదు, గోల్డ్ మెడల్. సో ఇండియా నెంబర్ నేను వచ్చాను. అప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే అందరు ఇంతమంది ఆడినా కూడా, అంటే 32 ప్లేయర్స్ ఆడాము మేము అప్పుడు, అందరు ఆడినా ఒక్కరికి మెరిట్ రాలేదు అని బాధ మిగిలిపోయింది. సో దాని తర్వాత నేను నెక్స్ట్ ఇయర్ ఎలానే మెడల్ కొట్టాలని చెప్పి ఫుల్ ప్రాక్టీస్ చేయడము. దాని నెక్స్ట్ ఇయర్ కూడా నేను టాప్ 16లోనే నేషనల్స్ ఓడిపోయాను. సో దాని తర్వాత కేరళలో త్రివేంద్రంలో అండర్ 14 నేషనల్ గెలవడం జరిగింది తమిళనాడు ప్లేయర్ తోటి. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకొన్ని రోజుల తర్వాత ఇంకొన్ని ఇబ్బందులు, అంటే పెరుగుతున్నా కొద్ది ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. వేరే టోర్నమెంట్స్కి వెళ్ళాలి, వేరే ఖర్చులు ఎక్కువైపోతాయి. అండర్ 14 అంటే ఖర్చు ఉండదు, అండర్ 18 అంటే ఖర్చులు పెరిగిపోతాయి. సో అప్పుడు అంటే ఇంట్లో తెలియకుండా కార్పెంటర్ వర్క్ వెళ్ళి
ఆ డబ్బులు అట్లా పెట్టుకొని అలా అలా జర్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ మేనేజ్ చేసుకుంటూ మొత్తానికి ఇక్కడ దాకా వచ్చారు, దేశానికి పేరు తెచ్చారు, మన హైదరాబాద్ కూడా. సో అప్కమింగ్ ప్లేయర్స్కి ఏం చెప్తారు, అలాగే ఎలాంటి ప్రోత్సాహం ఉంటే ఇంకా బాగా ఎక్కువ మంది వస్తారంటే? అప్కమింగ్ ప్లేయర్స్కి అదర్ ఎడ్యుకేషన్ వాళ్ళైనా వీళ్ళైనా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు బిలీవ్ మీ సెల్ఫ్ ఉండాలి. మీ పైన మీరు బిలీవ్ ఉంటేనే మీరు కంపల్సరీ అచీవ్మెంట్ కానీ అచీవ్ అవుతారు, అండ్ మంచి ఎడ్యుకేషన్ మంచి మార్క్స్తో పాస్ అవుతారు. అందరూ ఏమనుకుంటారంటే ఒకటే ఫోకస్ పైనే ఉండాలి, ఇదే మనం చేయాలి అని కాదు, మన పర్సనల్ కూడా ఉంటుంది. అంటే కొంచెం ఆడుకోవాలి, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ వినాలి, అన్నీ చేసుకుంటూ ఎడ్యుకేషన్ని ఇది బ్యాలెన్స్ చేయాలి. మర్చిపోవద్దు మన సిన్సియారిటీని. ఇప్పుడు సీజన్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ ఉంటుంది, సమ్మర్లో ఏం చేస్తాము, వెకేషన్కి వెళ్తాము, దాని తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతాయి. అంటే ఏ టైంకి ఆ టైం మనకి ఆటోమేటిక్ వస్తుంది. పిల్లలకి ఏంటంటే ఎప్పుడు మొబైల్ 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 ఇప్పుడున్న జనరేషన్కి. సో కొంచెం మొబైల్ తగ్గించుకుంటూ ఇలాంటి హాబీస్ డెవలప్ చేసుకుంటే ప్రొఫెషనల్ అవ్వడానికి కూడా. అంటే ఇప్పుడు క్యారమ్ అనే కాదు, ఏ స్పోర్ట్స్ అయినా మీరు ఎంచుకుంటే దాన్ని ఫోకస్గా పెట్టుకోవాలనిపిస్తే మాత్రం కొంచెం మొబైల్ తక్కువ యూజ్ చేసి పేరెంట్స్ మాట వింటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే శ్రీనివాస్ గారు, మరొకసారి కంగ్రాచులేషన్స్. తర్వాత ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలి. మీరు ఇంకా అప్కమింగ్ ప్లేయర్స్ కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఇంకా ఎన్నో ఛాంపియన్షిప్స్ గెలవాలి. దాంతోపాటుగా మీరు ఇంకా 10 మందికి నేర్పించి ఈ క్యారమ్స్ ఇంకా చాలామందిని తయారు చేయాలని కోరుకుంటూ మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారుగా, శ్రీనివాస్ గారు చిన్న వయసులోనే క్యారమ్స్ పట్ల ఉత్సాహాన్ని పెంచుకొని తర్వాత తన సొంత కృషితో, స్వయం కృషితో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే ఆ క్యారమ్స్ మీద దృష్టి పెడుతూ మిగతా పనులు కూడా పట్టించుకుంటూ, ఇందాక చాలా మంచి మాట చెప్పారు, క్యారమ్సే కాకుండా మిగతా పనులను కూడా ఆయన పట్టించుకుంటూ ఆయన ఆర్థిక పరిస్థితిని కూడా గమనించి ఒక విజువలైజేషన్ చేసుకోవడం. ఇంకొక మంచి మాట కూడా చెప్పారు, అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా మనం అది పని చేస్తున్నాము అయిపోయింది అని విజువలైజ్ చేసుకుంటే ఆ పని అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అలా తన లైఫ్ జర్నీతో ఇక్కడి దాకా వచ్చి ఈరోజు 18 కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన మన ఇండియాని ఛాంపియన్గా నిలిపి మన హైదరాబాద్ కూడా గర్వపడే విధంగా శ్రీనివాస్ గారు చేశారు. ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలి శ్రీనివాస్ గారు. ఇంకా ఆయన చెప్పినట్టుగా పిల్లలు క్యారమ్సే కాకుండా క్రీడల పట్ల కూడా ఉత్సాహాన్ని పెంచుకొని మొబైల్ని కొంచెం పక్కన పెట్టేసి మొబైల్లోనే గేమ్స్ ఆడకుండా ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ ఆడితే అది వ్యక్తిగతంగా కూడా మంచిది, సమాజానికి మంచిది, దేశానికి కూడా మంచిది.